అరే చిన్న పిల్లని కూడా చూడకుండా పిర్రగిలే ప్రయత్నం అయితే చేశారండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నేను మీ ఉదయ్ని, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఆర్ ఛానల్, రీల్ రివ్యూ అండ్ రియల్ రివ్యూ. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను మాత్రం జీరో ఎక్స్పెక్టేషన్ తోనే మూవీకి అయితే వెళ్ళాను. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళ పరిస్థితి మాత్రం వర్ణాతీతం అనమాట. ఈగల్ మూవీ ఎలా ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ కొంచెం ల్యాగ్ అయినా భరించండి, బట్ ఈ ఒక్కసారికి మాత్రం క్షమించండి. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఉదయాన్నే లేచాడు, కాస్తంత టీ తాగాడు, క్యారేజీ కట్టుకున్నాడు, తన పనికి తాను వెళ్ళాడు, కష్టం చేసుకున్నాడు, ధనం సంపాదించుకున్నాడు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ భార్యాభర్తలు బాగానే బతుకుతున్నారు. కట్ చేస్తే వాళ్ళ వైఫ్ డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టిన పాపని చాలా అపురూపంగా పెంచుకున్నారు, చాలా అపురూపంగా చూసుకున్నారు. సొంత ఇంట్లో కాబట్టి ఏ పని చెప్పలేదు, ఏ పని చేయనివ్వలేదు. కట్ చేస్తే తనకు పెళ్లి వయసు వచ్చింది, తనను పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. బట్ వన్స్ అత్తారింటికి వెళ్ళిన తర్వాత తను కూడా తన భర్తతో పాటు పనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. బట్ వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారంటే, పొగాకు తెలుసు కదా మీకు, అదే టొబాకో. ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఆ టైంకి వేకప్ అయ్యేవాళ్ళు, పొగాకు చేనుకు వెళ్ళేవాళ్ళు. ఏవైతే కోతకు వచ్చిన ఆకులు ఉన్నాయో వాటన్నిటిని కోసేవాళ్ళు, కోసి ట్రాక్టర్కి వేసేవారు. అక్కడ నుంచి రైతు ఇంటికి వెళ్ళేవి, గుర్రం వేసేవాళ్ళు. అంటే ఒక పెద్ద కర్రకి ఆకులన్నింటినీ తాడుతో కట్టి పొగాకు బేరణ ఉంటుంది, అంటే ఒక క్లోజ్డ్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. ఈ కర్ర కట్టిన ఆకులన్నింటినీ సర్టెన్ టెంపరేచర్ దగ్గర సో పీరియడ్ వరకు వాటిని అక్కడే బేరంలో ఉంచుతారు. వన్స్ ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాటిని బయటకు తీసుకొని వచ్చి వాటన్నిటిని ఒక బేల్ లాగా, అంటే ఒక స్క్వేర్ బాక్స్ లాగా వాటిని ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అది ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది. వన్స్ వెళ్ళిన తర్వాత దాని నుంచి చుట్టలు, బీడీలు తయారు చేస్తారు, సిగరెట్స్ తయారు చేస్తారు. ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇలా చెప్తే సరిపోతుంది కదండి. అలా కాదు, పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, కూతురుని అన్నాడు, ఇలా పెళ్లి చేశాడు, కౌలుకు పొలం తీసుకున్నాడు, పంట వేసాడు, ఆ పంటను పండించాడు, పండించిన పంటను అమ్ముకున్నాడు, అమ్ముకున్న పంటతో వాళ్ళు సిగారం తయారు చేశారు, చుట్టలు తయారు చేశారు, బీడీలు తయారు చేశారు. ఇప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్లు, మందు తాకండి పోతారు. ఇదంతా చెప్పారండి. ఇంకెలాగే ఉంది సినిమా. అరే చిన్న పిల్లని కూడా చూడకుండా పిర్రగిలే ప్రయత్నం అయితే చేశారండి. అది కూడా గట్టిగా గిల్లేశారు. అలా అనిపించింది మూవీ. స్టోరీ లైన్ చాలా అంటే చాలా చిన్నది. ఎలా అంటే ఇది షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సినిమాకి తక్కువ. అలాంటి స్టోరీ లైన్ అయితే పిక్ చేసుకున్నారు. బట్ దాని చుట్టూ క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా బాగున్నట్టు అయితే ఎక్కడ అనిపించలేదు, ల్యాగ్గా అనిపించింది. ప్రతి ఒక్కరు ఎలివేషన్ ఇచ్చేవాళ్ళే. కేజీఎఫ్ మూవీలో కూడా అన్ని ఎలివేషన్స్ అయితే ఉండమనుకుంటా హీరోకి, అన్ని ఎలివేషన్స్ ఇచ్చారు. బట్ ఆ మూవీలో వర్కౌట్ అయ్యి ఈ మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు ఇంకా స్టోరీ చెప్పేవాళ్ళే. రే ఇట్రా, రవితేజ గారు ఎవర్రా, సోన్సో చాలు ఇల్లు, ఇట్రాను రవితేజ గారు ఎవర్రా, అదే అన్న సోన్సో చాలు ఇల్లు. అమ్మా రణమ్మా, రవితేజ గారు ఎవరు ఇప్పుడే చెప్తారు. ఇంకా సినిమా 20 నిమిషాలు ఉందన్న, అప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కరు ఇంక రవ్యాన్ గురించి చెప్పేవాళ్ళే. ఆయన అది ఈయన ఇది, కత్తి, తురుము, చాకు, ఏ వెపన్స్ ఉంటాయి అన్నీ చెప్పేస్తారనమాట. పొలిమేర 2 ఎలా అయితే జరిగిందో క్లైమాక్స్ వరకు స్టోరీ ఎవరో ఒకళ్ళు ఏదో మూలన కదిలిస్తానే ఉంటారు. ఈ మూవీలో కూడా అలాగే జరిగింది. ఈ మూవీకి మైనస్ పాయింట్స్ చెప్పాలంటే స్టోరీ లైనే మైనస్ పాయింట్. ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా తీద్దాం అనుకున్నారు, కానీ తీసుకున్న పాయింట్ మంచిదే కానీ చాలా చిన్నదే. దాని చుట్టూ వరల్డ్ బిల్డింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని ఉంటే ప్రాపర్గా వర్క్ ఏదో అనిపించింది. వన్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఒకటే ఒక హైప్ ఇస్తారు, ఒక ఫైట్ ఉంటుంది, మామూలుగా ఉండదని చెప్పేసి ఓమాక్స్ వరకు అదే చెప్తా ఉంటారనమాట. బట్ వన్స్ ఆ ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్కి, అక్కడ విజువల్స్కి అంతగా ఏం మ్యాచ్ అవ్వదు. దీని గురించి రా బాబు ఇప్పటి వరకు డబ్బా కొట్టింది మీరు అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇంకా నెగిటివ్స్ అంటే ఇంకా సాంగ్స్ బాగాలేదు, బీజిఎం కూడా జస్ట్ ఓకే, ఏదో 1 or 2 షార్ట్స్లో కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ ఉండటానికి ఉన్నారండి, చాలా పెద్ద మంది ఉన్నారు. బట్ ఎవరిది కూడా ఆకట్టుకునే రోల్ కానీ, ఎవరిది కూడా వావ్ అనిపించే క్యారెక్టరైజేషన్ కానీ అనిపించలేదు. స్టోరీ నరేటింగ్ కూడా చాలా క్లమ్జీగా, చిరాగ్గా నరేట్ చేశారనమాట. ఇంకా రవితేజ గారు అంటే అందరికీ తెలిసిందే, మాస్ మహారాజా. ప్రతి మూవీలో కూడా మంచి హైప్లో ఉంటారనమాట. తను యాక్షన్ చేసిన, ఓవర్ యాక్షన్ చేసిన, ఏది చేసినా కానీ బాగా అనిపించేటట్లే ఉంటుంది. బట్ ఈ మూవీలో మాత్రం చాలా సప్పగా, చాలా సైలెంట్గా, ముద్దపప్పు తిన్న మొండోడ్లాగా ఉన్నాడు అనమాట. మరి అదేం క్యారెక్టరైజేషన్ నాకైతే ఏం అర్థం అవ్వలేదు. రవాణా నుంచి అయితే ఇలాంటి క్యారెక్టరైజేషన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉందన్నమాట. చాలా నీరసంగా ఉంటాడు మూవీ అంతా. ఇంక ఇదే నీరసం, ఎక్కడ కూడా మంచి హైపర్ యాక్టివ్ ఉన్నట్టు కానీ, ఇంకా డైలాగ్స్ ఎవరైతే రాశారో కానీ మహాప్రభు కలం పట్టుకొని రాసినట్టు లేదు, కచ్చె పెట్టుకొని రాసినట్టు అనిపించింది. అమ్మయ్య మూవీ అయిపోయింది అనుకునే టయానికి ఒక చిన్న ట్విస్ట్ అయితే రివీల్ చేశారనమాట. ఈ మూవీ సీక్వెల్ కూడా ఉంది, ఏగల్ పార్ట్ 2 అంట. పార్ట్ 1లోనే ఏమీ లేదు, పార్ట్ 2 ఎందుకు మరి తెలియలేదు. బా మనకు కూడా రైమింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే ఎండ్ కార్డ్స్ అండి. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్స్ పడతాయి, కానీ ఆ ఎండ్ కార్డ్స్ చూడటానికి కూడా చిరాకు వచ్చిందండి. ఇదేమన్నా ఇంగ్లీష్ మూవీ అండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వేయడానికి. సినిమా అయిపోయిన తర్వాత కూడా లిటరల్లీ 15 minutes ఉన్న థియేటర్లో పడుతూనే ఉన్నాయి ఎండ్ కార్డ్స్ అనేవి. ఇంకెంతసేపు రా నాయన ఏమైనా ఉంటే చూపించరా అంటే ఏమి లేదు, ఇంకా అదే అక్కడ కూడా అదే ల్యాగ్ అనమాట. లాస్ట్కి సినిమా అయిపోతే నేను బయటకు రాలేదండి, ఆపేస్తే బయటకు వచ్చా. సో అది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. మూవీ మాత్రం జస్ట్ ఓకే అంతే. ఇంక ఈ వీకెండ్లో ఏం సినిమాలు లేవు, రవితేజను చూడటానికి వెళ్ళొచ్చురా అంటే
లుక్స్ పరంగా కూడా ఎక్కడ కూడా మీకు వావనేటట్టు అనిపించడం అన్న. ప్రాపర్ హెయిర్ స్టైల్ కాదు, ప్రాపర్ బియర్డ్ కాదు, డ్రెస్సింగ్ స్టైల్ అంతేం ఉండదు. ఇంకా రవితేజ ఫ్యాన్స్ అయితే మూవీ ఎలా ఉన్నా వెళ్తారు, రవితేజ ఎలా ఉన్నా వెళ్తారు కాబట్టి ఓకే. మూవీ లవర్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యే మూవీ. వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ని బేస్ చేసుకొని, టీజర్ని బేస్ చేసుకొని ఎలాగో ఈ మూవీ మీద మనకి బజ్ లేదు కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే కనీసం ప్రాణాలతో తిరిగి వస్తారు. అలా కాదు, సినిమా మామూలు లేదు, గుడ్లు దించుకుని అంత ఉందనుకొని వెళ్తే మాత్రం శవాసనమే ఇంకా. సో ఇది మరి నా ఫైనల్ రివ్యూ. మూవీ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడాలని ఉంది, బట్ స్పాయిలర్ అవుతుంది కాబట్టి స్టోరీ లైన్ గురించి కానీ రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ గురించి కానీ ఎక్కువగా రివీల్ చేయలేదు. మరో వీడియోతో వస్తాను, ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.